ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రత్యేకంగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదిసిన ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గు వేయడం జరిగింది. తూర్పాటి ప్రవళిక ఈ పేదవారికి ఇల్లు లేదు కాబట్టి ఇళ్ళకు ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అందరినీ పేదవారిని చూసి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంకా మిగతా ఉన్నారు, వాళ్ళకి కూడా పేర్లు నమోదు చేస్తున్నాం. వారికి కూడా 2వ విడత ఇల్లు మంజూరు చేయిస్తామని మనవి చేస్తున్నాను. అలాగే ప్రజాపాలన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ప్రజాపాలన. కత్లాపూర్లో గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ అని ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా రాలేదు. ఇప్పుడు తొందరగానే ఈ 18 నెలల లోపలనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు 20 ఇండ్లు కత్లాపూర్కు 20 ఇండ్లు వచ్చినాయి. ఇంకా 20 ఇండ్లు కూడా వస్తాయి. ఎమ్మెల్యే గారు రాయించడం జరిగింది, అవి కూడా వస్తాయి. ఓకే, కాంగ్రెస్.